ఒక 100 రూపాయలు అతను జార విడుచుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు చూసుకోకుండా. వెనకాల వచ్చే వ్యక్తి ఏం చేస్తాడు, ఏం చేయాలి, ఏం చేస్తాడు, ఏం చేయాలి? అని పిలిచి, ఆ సొమ్ము మనది కాదు, పరాయి వ్యక్తి సొమ్ము, అతనికి ఇవ్వాలి అని చెప్పేది దేవుని ఆత్మ. కానీ ఈ ఆత్మ ఎంతమందిలో ఉంది అదే గ్రహించాలి మనం. అక్కడే మనకి మన జీవితాలు నలిగిపోతున్నాయి. ఆ విధంగా మనం అనుసరించగలిగితే మనం ఎప్పుడో దేవుడికి దగ్గరగా అయిపోయేవాళ్ళం. కానీ ఇంకొకడు ఉంటాడు, వాడు చూడలేదు కదా, మనం జేబులో పెట్టేసుకుందాం. వీడు రెడీగా ఉంటాడు ముందు. ఎప్పుడైతే ఆలోచన వస్తుందో ఇది మంద కాదు అనే ఆలోచన వచ్చినప్పుడు, ఇది మంద కాకపోతే మీ మందే తీసుకుందాం, వాడు చూడలేదు కదా అని